హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీ చుట్టుపక్కల ఉన్న వైఫై నెట్వర్క్ యొక్క పాస్వర్డ్ కానీ మీ ఫ్రెండ్స్ యొక్క పాస్వర్డ్ కానీ వాళ్ళు మీకు చెప్పనప్పుడు సో ఆ పాస్వర్డ్ని మీరు ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. సో వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి అనమాట. సో ప్రాసెస్ అనేది మీకు చాలా క్లియర్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ మీకు మీ అంతటి మీరే ఓన్గా మీ చుట్టుపక్కల ఉన్న వైఫై పాస్వర్డ్ కానీ మీ ఫ్రెండ్స్ పాస్వర్డ్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న వైఫై పాస్వర్డ్స్ కానీ ఈజీగా అయితే తెలుసుకోగలరు అనమాట. సో అంతకంటే ముందు మన ఛానల్లో గివ్ అవే ఉంది కదా, సో ఆ గివ్ అవే రిజల్ట్ అనేది ఇప్పుడు చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో పేటిఎం గివ్ అవే అయితే నడుస్తుంది కదా. సో ప్రీవియస్ వీడియో అయితే ఇదనమాట. సో ఈ వీడియో లింక్ నేను కాపీ చేసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు, యూట్యూబ్ ర్యాండమ్ కామెంట్ పిక్కర్లోకి అయితే వచ్చేసాను. సో వచ్చేసి ఇక్కడ ఆ కామెంట్ని అయితే ఆ లింక్ని అయితే పేస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఆ లింక్ అయితే పేస్ట్ చేసేసాను. సో గెట్ యూట్యూబ్ కామెంట్స్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ అమౌంట్ ఆఫ్ యూనిక్ కామెంటర్స్ 7 అయితే వచ్చారనమాట. సో స్టార్ట్ రఫిల్ అండ్ పిక్ ర్యాండమ్ విన్నర్, ఒక ర్యాండమ్ విన్నర్ని అయితే ఇప్పుడు నేను పిక్ చేయబోతున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేమ్స్ అయితే లోడ్ అవుతూ ఉన్నాయి. సో ఒక నేమ్ అయితే వస్తుంది. సో ఆ వాళ్ళకి ఇప్పుడు పేటిఎం క్యాష్ అయితే నేను ఇస్తాను అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఒక పేటిఎం నెంబర్ అయితే వచ్చింది. సో ఈ నెంబర్ నేను కాపీ చేసుకుంటాను. సో కాపీ చేసుకొని సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో నేను మొబైల్ నెంబర్ అయితే పేటిఎంలో అయితే కాపీ చేశాను. సో కాపీ చేసి ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేస్తున్నాను అనమాట. సో అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మెసేజ్లో గివ్ అవే అని అయితే టైప్ చేశాను అనమాట. ఇప్పుడు నేను 5 రూపీస్ అయితే పే చేస్తున్నాను. సో మీరు కూడా గెలుచుకోవచ్చు. సో ఈ వీడియోని లైక్ చేయండి, మీ పేటిఎం నెంబర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, అండ్ వీడియో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు కూడా గివ్ అవే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆ వైఫై పాస్వర్డ్ ఇప్పుడు నేను ల్యాప్టాప్లో అయితే చెప్తాను అనమాట. సో మీ ఫ్రెండ్స్ యొక్క పాస్వర్డ్స్ కానీ లేదా మీ చుట్టుపక్కల ఉన్న వైఫై పాస్వర్డ్స్ కానీ ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు ల్యాప్టాప్లో అయితే చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మీరు ల్యాప్టాప్లో మీ కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ బార్లో మీరు కమాండ్ సిఎండి అని కొడితే మీకు కమాండ్ ప్రాంప్ట్ అయితే వస్తుంది అనమాట. సో కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక కమాండ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో మీరు ఒక కమాండ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ netsh స్పేస్ wlan స్పేస్ show స్పేస్ ప్రొఫైల్. సో ఈ కమాండ్ అయితే మీరు కమాండ్ ప్రాంప్ట్లో అయితే ఎంటర్ చేయాలి. సో ఇదంతా ఎంటర్ చేసి ఎంటర్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసిన తర్వాత ఇప్పటిదాకా మీ వైఫై, మీ ల్యాప్టాప్ కానీ మీ మొబైల్ కానీ కనెక్ట్ అయిన నెట్వర్క్స్ అన్నిటినీ కూడా ఇక్కడ మీరు అయితే చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ మీరు ఇప్పటి వరకు మీ ఫోన్కి కనెక్ట్ చేసిన మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసిన వైఫై పాస్వర్డ్స్ అనమాట. ఐ మీన్ వైఫై యూజర్ నేమ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందాక కమాండ్ ఎంటర్ చేశారు కదా, సో సేమ్ కమాండ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి యూజర్ నేమ్ అయితే టైప్ చేయాలన్నమాట. సో ఏ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తారంటే ఏదైతే ఇప్పుడు నేను నా హాట్స్పాట్కి ఇప్పుడు నేను నా వైఫైకి అయితే కనెక్ట్ అయి ఉన్నాను కదా. సో మీరు కూడా మీ ఫ్రెండ్ వైఫై కానీ మీ చుట్టుపక్కల ఉన్న వైఫై కనెక్షన్కి కానీ ఒకసారి కనెక్ట్ అయితే అవ్వాలన్నమాట. సో వాళ్ళ యూజర్ నేమ్ ఉంటుంది కదా. సో ఇక్కడ నా యూజర్ నేమ్ వచ్చేసరికి వైఫై అని రాసుంది, నేను ఏదైతే కనెక్ట్ అయిన నెట్వర్క్ ఉందో. సో మీ ఫ్రెండ్స్ వైఫై కానీ మీ చుట్టుపక్కల ఉన్న వైఫై కానీ యూజర్ నేమ్ అయితే ఉంటుంది కదా. సో దానికి మీరు కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఒకసారి ఆ టైంలో మీరు ఆ వైఫైకి అయితే కనెక్ట్ అయ్యి ఉండాలి. కనెక్ట్ అయితే మాత్రం మీకు పాస్వర్డ్ అయితే వస్తుంది అనమాట. సో కనెక్ట్ అయిన తర్వాత ఆ యూజర్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఆ యూజర్ నేమ్ ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అన్న చోట ఎంటర్ అయితే చేయండి అనమాట. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు వైఫై, అండ్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి కీ ఈజ్ ఈక్వల్ టు క్లియర్. సో ఈ విధంగా మీరు కమాండ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేసి ఇక్కడ ఎంటర్ బటన్ కనిపిస్తుంది కదా కీబోర్డ్లో. సో దాని మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సెక్యూరిటీ సెట్టింగ్స్ మొత్తం సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. అండ్ ఇక్కడ సెక్యూరిటీ సెట్టింగ్స్లో కీ కంటెంట్ అని కనిపిస్తుంది కదా. సో ఇదే పాస్వర్డ్ అనమాట. సో మీరు మీ ఫ్రెండ్ వైఫైకి కానీ మీ
చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వైఫైకి గాని ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మీ ల్యాప్‌టాప్‌లో ఈ 2 కమాండ్స్ కనుక ఎంటర్ చేస్తే మీకు ఈ కీ కంటెంట్ ఐ మీన్ ఏదైతే పాస్‌వర్డ్ ఉందో అది మీకు కంప్లీట్‌గా కనిపించేస్తుందనమాట. సో, ఇది మీకు మీ పాస్‌వర్డ్స్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పాస్‌వర్డ్ వైఫై పాస్‌వర్డ్స్ గాని, మీ ఫ్రెండ్స్ వైఫై పాస్‌వర్డ్స్ గాని ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియో అయితే. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్‌లో మీ పేటీఎం నంబర్ అయితే ఇవ్వండి. సో, నెక్స్ట్ వీడియోలో నేను గివ్ అవే విన్నర్‌నైతే అనౌన్స్ చేస్తాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై నౌ.